ఇన్కమ్ టూ వేస్లో వస్తుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే కనుక మనం వర్క్ చేస్తే వస్తుంది, మనం వర్క్ చేయకపోతే రాదు. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే కనుక మనం పని చేయం, బట్ మన డబ్బు పనిచేస్తుంది, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది. ఆల్రెడీ మనం చేసిన ఎఫర్ట్సే మనకి మళ్ళీ మనీని తీసుకొస్తాయి. సో మంత్లీ ఒక క్యాండిడేట్ దే కెన్ గో ఆన్, దే కెన్ హెల్ప్ హిమ్, దే కెన్ గైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ప్రాపర్ వేగా ఎలా వెళ్ళాలి, హౌ టు ప్లాన్ దేర్ ఇన్సూరెన్సెస్. నెలకి 2 గంటలు వర్క్ చేస్తే చాలు 25,000 వస్తాయి. ఎస్, ఇది చాలా అంటే లైక్ ఈజీగా అనిపిస్తుంది వినడానికి. హైబ్రిడ్ మోడ్లో ఉంటుందా? ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా వర్క్ చేయాలి? ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. ఓకే. If required, they can come to our office also. So we have our main office at Hyderabad. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్, ఇది చాలా క్రిటికల్గా అనిపిస్తున్నటువంటి టర్మ్ అయినప్పటికీ కొంచెం కనుక అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఇన్కమ్కి ఆల్టర్నేటివ్స్ కూడా చూడొచ్చు అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. యాక్చువల్గా పాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ని వెతుక్కోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో పాసివ్ ఇన్కమ్ అంటే మనకి చాలా పాజిటివ్గా కూడా పనికొచ్చే ఎలాంటి ఇన్కమ్, మళ్ళీ మన గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది, అంతేనా? ఎస్ మేడం. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఫస్ట్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇన్కమ్ టూ వేస్లో వస్తుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే కనుక మనం వర్క్ చేస్తే వస్తుంది, మనం వర్క్ చేయకపోతే రాదు. ఇప్పుడు ఏంటంటే మనం జాబ్లోకి వెళ్ళి కూర్చోవాలి, ఆ వర్క్ చేయాలి కంపెనీకి, దెన్ దే విల్ పే అస్. అదే మనం లీవ్ తీసుకుంటే వాళ్ళు పే చేయరు. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే కనుక మనం పని చేయం, బట్ మన డబ్బు పనిచేస్తుంది, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది, వర్క్ పనిచేస్తుంది. ఆల్రెడీ మనం చేసిన ఎఫర్ట్సే మనకి మళ్ళీ మనీని తీసుకొస్తాయి, రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అసలు ఈ రోజుల్లో ఓన్లీ సింగిల్ ఇన్కమ్ మీద బతుకుతుంటే జస్ట్ దే ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ద పావర్టీ. రేపు ఏదైనా జాబ్ వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు ఈఎంఐలు ఎలా కట్టాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? సో ఎవ్రీ వన్ హ్యాస్ అ రెంట్, ఈఎంఐస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పేరెంట్స్ హెల్త్ నీడ్స్ వాళ్ళు చూసుకోవాలి. అండ్ ఇవి కాకుండా వీళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ చూసుకోవాల్సి వస్తుంది. రేపు నెక్స్ట్ 3 BHK అప్గ్రేడ్ అవ్వాలా, లేదా కార్ కొనుక్కోవాలి, వీళ్ళకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఇవన్నీ డబ్బుతో ముడిపడినవి. సో ఓన్లీ ఒక ఇన్కమ్ మీద ఉంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఈ రోజుల్లో నేను చూస్తున్నాను మేడం, ఈవెన్ 2 lakhs per month ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ హైదరాబాద్. సో 2 lakhs వస్తే ఆల్మోస్ట్ 1.5 lakh చేతికి రావచ్చు. 50,000 60,000 ఈఎంఐ ఉంది అనుకోండి, హోమ్ లోన్ ఉంటే. సో మనకేంటంటే 70-80 మిగులుతుంది. అందులో 50,000 హౌస్కి అయిపోతుంది ఎక్స్పెన్సెస్. ఇక కిడ్స్ ఉంటే కనుక వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఇక చేతిలో మిగలట్లా. సో మనం ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ప్యాసివ్ సోర్స్ ఏ విధంగా చేయొచ్చు? ఒకటి ఫ్రీలాన్సింగ్. సో ఏదైనా మనకి స్కిల్ ఉంది, మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి మనం అప్లై చేయొచ్చు. ఓకే. సో యాక్చువల్లీ ఐ వాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. సో నేను అప్పుడప్పుడు కొన్ని ఐటీ ప్రాజెక్ట్స్కి అప్లై చేస్తూ ఉంటాను. ఓకే. అంటే ట్రెండ్ మర్చిపోకూడదు, కొంచెం ఇండస్ట్రీలో అప్గ్రేడ్ చేసుకోవాలి, అది నా ఆశ. బట్ అది నాకు ప్యాసివ్గా అప్పుడప్పుడు పనికొస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆన్లైన్లో కొంచెం టీచింగ్ కానీ ఇలాంటి మన స్కిల్స్ ప్రజెంట్ చేయటం, లేదా బ్లాగింగ్, వ్లాగింగ్ ఇలాంటివి చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మన స్కిల్ని ప్రజెంట్ చేస్తున్నాం, కంటెంట్ క్రియేషన్స్ ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తుంటాయి. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చాలామంది చేస్తుంటారు, అందులో క్లిక్ అయినా మాత్రమే మనకి వస్తుంటాయి. సో క్లిక్ అవడం కూడా చాలా కష్టం. సో ఇట్స్ నాట్ 2014 సో పెట్టేస్తాను నాకు జనాలు వస్తారంటే కాదు. లక్ అనేది కూడా అక్కడ యాడ్ అవ్వాలి. లక్ ఆడాలి అండ్ దేర్ ఇస్ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి స్కిల్ ఉండాలి, దాన్ని మళ్ళీ ప్రాపర్గా మార్కెట్ చేసుకోగలగాలి. నేను ఒక కేసు చూశాను మేడం, వాళ్ళకి ఏంటంటే షామియా అనేది ఉంది, ఆ ఫంక్షన్స్ అప్పుడు ఈ చైర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవి ఎప్పుడో ఒకసారి కొనేసారంట. తర్వాత ఇక అది వాళ్ళకి రికరింగ్ ఇన్కమ్గా జనరేట్ అవుతుంది. దాన్నంతా వాళ్ళ ఇంటి దగ్గర ఒక రూమ్లో పెట్టేస్తారు. ఎప్పుడు ఫంక్షన్ అవసరమైన వాళ్ళు కాల్ చేస్తారంట, వెళ్ళి తీసుకోండి అంటారు. అయిపోయాక రెంట్ కలెక్ట్ చేసుకుంటారు, 1 day or 2 day, ఎన్ని రోజులు తీసుకుని అన్ని రోజులు రెంట్. సో యూకే ఇలా ప్యాసివ్గా వాళ్ళు ఏంటి రోజు అక్కడ కూర్చొని వర్క్ చేయాలా, అక్కర్లేదు. సో ఇలా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఒక ఆల్టర్నేటివ్ కాదు, 2-3 ఆల్టర్నేటివ్స్ మీద వెళ్ళాలి. ఒక ఆల్టర్నేటివ్ అంటే రేపు దానికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే, సో అలా ఉంటుంది. అండ్
ఇంకోటి ఏంటంటే మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని రెంట్కి ఇవ్వటం, కమర్షియల్ వాటిలో తీసుకోవటం. లేదు ఫినాన్షియల్ వాటిలో అయితే కనుక ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, దాని నుంచి డివిడెండ్ తీసుకోవటం. నేను 2 వీక్స్ బ్యాక్ బాంబేలో ఒక పర్సన్ కలిశాను. ఓకే. అతను శాలరీ 1 lakh పర్ మంత్, ఆయనకు వచ్చే డివిడెండ్ ఇన్కమ్ 1 lakh పర్ మంత్. హ్మ్. ఆయన 20 years బ్యాక్ నుంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఆ స్టాక్స్ ఆయనకి నెలకి 1 lakh పర్ మంత్ డివిడెండ్ ఇస్తూ ఉన్నాయి. హ్మ్. సో ఇలా ఫ్యూచర్ కోసం ఆలోచించుకొని మనకి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి జాబ్ పోయినా ప్రాబ్లం ఏం లేదు, అవును. ఎట్లాగా మెయింటెనెన్స్ అనేది గడిచిపోతూ ఉంటుంది. సో ఇలా మనకి మల్టిపుల్ కేసెస్లో యూజ్ అయ్యేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ అనేసరికి కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి యాక్చువల్‌గా 9 to 5 లేకుంటే 10 to 6 జాబ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళేదో ఫ్రీలాన్స్ చేసుకోవాలి, లేకుంటే పార్ట్ టైమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దే నీడ్ టు స్పెండ్ టైమ్ కాబట్టి. అలా కాకుండా నాకు కొంచెం హాబీ ఉంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది, దీంతోనే నేను ఐ వాంట్ టు జనరేట్ మనీ అనుకుంటే ఏం చేయొచ్చు అప్పుడు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండి. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎంప్లాయీస్. హుహు. So who ఓకే. are talented and who can have the skill to speak. సో ఇలాంటి వాళ్ళు కనుక మాకు అప్లై చేస్తే యాక్చువల్లీ దేర్ ఇస్ ద పొటెన్షియల్ టు జనరేట్ 25,000 పర్ మంత్. ఓకే. సో మాతో జస్ట్ వర్క్ చేస్తూ దే నీడ్ టు ఐడెంటిఫై ద సూటబుల్ క్యాండిడేట్స్. హ్మ్. జస్ట్ మేము ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం. సో అదే మాతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అయ్యి దే హ్యావ్ టు వర్క్ విత్ అస్. రోజుకి ఎన్ని గంటలు అలా ఏముంటుంది? సో సింపుల్గా మంత్కి ఒక 2 hours చేసేసాలి మేడం. 2 గంటలు ఎస్ ఒక నెలకి? ఎస్, అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం. హ్మ్. సో మంత్లీ ఒక క్యాండిడేట్ దే కెన్ గో ఆన్, దే కెన్ హెల్ప్ హిమ్, దే కెన్ గైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, హ్మ్. ప్రాపర్ వేగా ఎలా వెళ్ళాలి, హౌ టు ప్లాన్ దేర్ ఇన్సూరెన్సెస్. సో ఇలా అంతా ప్లాన్ చేసుకొని ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అడ్వైజ్ హిమ్ ప్రాపర్లీ హ్మ్. అండ్ ఇఫ్ ద కస్టమర్ కనుక వీళ్ళ సజెషన్ తీసుకొని ఫాలో అయితే దే కెన్ ఈజీలీ ఎర్న్ 25,000 రూపీస్. నెలకి 2 గంటలు వర్క్ చేస్తే చాలు 25,000 వస్తాయి. ఎస్, ఓహ్! ఇది చాలా అంటే లైక్ ఈజీగా అనిపిస్తుంది వినడానికి. హైబ్రిడ్ మోడ్‌లో ఉంటుందా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎలా వర్క్ చేయాలి? ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. ఓకే. ఇఫ్ రిక్వైర్డ్ దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ ఆల్సో. హ్మ్. So we have our main office at Hyderabad. So we support all the employees. ఓకే. యాక్చువల్లీ ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. హ్మ్. సో మనకి నేను చూస్తూ ఉంటాను, చాలామంది పార్ట్ టైం జాబ్స్ కావాలని చెప్పి అప్లై చేస్తూ ఉంటారు. సో మనం కరెక్ట్గా ఫోకస్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటారు? చెప్పాక మేడం, మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి ఓకే. అండ్ దే షుడ్ హ్యావ్ ఏ బేసిక్ ఆఫ్ +2. ఓకే. సో ఈ మంచిగా స్పీకింగ్ స్కిల్స్ అండ్ సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి హ్మ్. అంటే నెట్వర్కింగ్ ఉండాలి. ఈ 3 ఉండి అట్లీస్ట్ మా విజన్తో కనుక వాళ్ళు కనుక టైప్ అవ్వగలిగితే దీన్ని 5 years దే కెన్ బి ఫైర్ అంటే యాహ్! ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు. సో అంత పొటెన్షియల్ అయితే ఉంది మార్కెట్లో. హ్మ్. సో దీనికి మళ్ళీ కామర్సు లేకంటే ఎకనామిక్స్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు కావాలా? ఎనీవన్ కెన్ అప్లై, ఎనీవన్ కెన్ జాయిన్ యూ? ఎనీవన్ హూ హ్యాస్ జీల్ టు లెర్న్. ఓకే. హ్మ్. సో ఓన్లీ కామర్స్ వాళ్ళే రావాలి ఫస్ట్. ఇంతకీ నేను కామర్స్ మేడం. ఆ! మీరు సైన్స్ కాదు కదా! యాహ్! కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. సో 4 years బ్యాక్ ఐ స్టార్టెడ్. హ్మ్. నౌ ఐ వెంట్ గుడ్ పొజిషన్. సో ఇలానే మేము మరికొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. సో వీ వాంట్ టు ట్రైన్ సమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. హ్మ్. సో కొంతమందికి ఎవరైతే స్కిల్ ఉందో వాళ్ళు మాకు అప్లై చేయొచ్చు. దే కెన్ సెండ్ ద రెజ్యూమెస్ టు ద స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీకు పంపొచ్చు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి పాసివ్ ఇన్‌కమ్ ఆల్టర్‌నేటివ్స్ కంటే ఇది చాలా బాగుంది కదండీ! చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా కూడా ఉంది కదా! వర్క్ చేయాలి, సంపాదించుకోవాలనుకున్న వాడికి చాలా అవకాశాలు వస్తాయి మేడం. హ్మ్. నేను ఆ గిరి గీసుకొని కూర్చుంటాను యాహ్! అనుకుంటేనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం తన ఉన్న ఫ్రీనెస్ నుంచి బ్రేక్ అవ్వాలి. ఎక్స్‌ప్లోర్ చేయాలి. యా, ఇప్పుడు బావిలో ఉన్న తాబేలుకి బావే ప్రపంచం. జస్ట్ బయటకు వచ్చి చూస్తే మనకు ఆల్టర్నేటివ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఎంత గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. అసలు అది చేయకుండా నేను అక్కడే ఉంటా అంటే ఏమొస్తుంది? సో ఇదంతా మన మైండ్ సెట్ మీదే ఉంటుంది. హ్మ్. నేను గ్రో అవ్వాలి యాహ్! అనుకుంటే మనకు కనిపిస్తాయి ఆపర్చునిటీస్. నేను గ్రో అవ్వకూడదు, నేను ఉన్న చోటే నాకు అన్నీ రావాలి అంటే కష్టం. హ్మ్. మనం వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఓన్లీ సింగిల్ ఎర్నింగ్ మెంబర్ అయితే సరిపోదు. ట్రూ. ట్రూ. సింగిల్ ఎర్నింగ్ మెంబర్ అయితే 5 lakhs పర్ మంత్ అలా తెచ్చుకోవాలి. ఇది రాను రాను ఇంకా పెరుగుతూ ఉంటుంది. హ్మ్. సో మన స్కిల్ అయినా పెంచుకోవాలి, లేదా ప్యాసివ్ ఇన్కమ్ అయినా బిల్డ్ చేసుకోవాలి. సో మాదేంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్.
సో విల్ వర్క్ అన్ ప్యాసివ్ మోడ్ ఓన్లీ. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏం చేయకపోయినా కానీ ఐ విల్ గెట్ మై ప్యాసివ్ ఇన్కమ్. మై ఫర్మ్ విల్ డిస్ట్రిబ్యూట్ ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్, వాటి నుంచి విల్ గెట్ అ కమిషన్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయకపోయినా కానీ నాకు అది రన్ అవుతూనే ఉంటుంది. రిక్వైర్మెంట్ ఎంతవరకు ఉంది? యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ వీఆర్ ట్రయింగ్ ద 25 people. ఓ ఓకే, 25 పీపుల్కి మంత్లీ వర్క్ చేస్తే చాలు. 2 hours ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను వర్క్ చేస్తా అంటే నేను అటెండెన్స్ వేయించుకుంటా. ఫుల్ ఫ్లెడ్జెడ్గా సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదు కెరియర్లో గ్రో అవ్వాలి, నెట్వర్కింగ్ వీటి మీద కనుక మంచి అవగాహన ఉన్నవాళ్ళు కనుక అప్లై చేస్తే కనుక దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. యాక్చువల్లీ నేను రావడానికి కూడా ఒక ఈ ఫీల్డ్లోకి ఏంటంటే ఐ సీ వన్ పర్సన్ ఓన్లీ స్కిల్ బాగా ఉంది, జస్ట్ నెట్వర్కింగ్ స్కిల్ బాగా ఉంది, అండ్ హీ కేమ్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ డెవలప్డ్ స్కిల్స్. అంతకుముందు ఏం లేదు, అండ్ ఈ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, నౌ హీఈస్ ఎర్నింగ్ మోర్ దెన్ 3 crores per annum. ఓ ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు అనుకుంటే, డూ యూ గివ్ దట్ ఆ ట్రైనింగ్ కావచ్చు, ఎలా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఇస్తారా మీరు? Yes, madam. We will train each and every candidate. ఓకే, Once the basic interview is done, once we are satisfied with the candidate, we'll start all the basic trainings. And మేము ప్రతి స్టేజ్లోనూ హెల్ప్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గ్రో అవుతారు, వాళ్ళతో పాటు మేము గ్రో అవుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు కదా, సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఫర్ అస్. మా ఫర్మ్కి ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తాం. వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్, మాకు ప్యాసివ్ ఇన్కమ్. ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. ఎగ్జాక్ట్లీ, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఆపర్చునిటీ అయితే అక్కడ కనిపిస్తోంది, ప్యాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్. యాక్చువల్గా ఇప్పుడు మనం సంపాదిస్తున్న దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా సంపాదించాలి అనుకుంటే, మన దగ్గర కొద్దిగా టైం కూడా ఉంది అనుకుంటే, స్పెండ్ చేయగలము, లెర్న్ చేయగలము, మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అప్ స్కిల్ చేసుకోవచ్చు అనుకుంటే మంచి ఆపర్చునిటీ ఇది. స్క్రీన్ మీద ఎలాగో నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, సాయిరామ్ గారికి కాల్ చేయొచ్చు. మీకు ఉన్నటువంటి ఆ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటుగా చాలా ఈజీ, సింపుల్గా అనిపిస్తోంది కదా. ఎవ్రీ మంత్ 2 గంటలు చాలా హార్డ్గా, డెడికేటెడ్గా కనుక, సిన్సియర్గా కనుక వర్క్ చేస్తే 25,000 కూడా సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకండి, స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, సాయిరామ్ గారికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.